హాయ్ అండి. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే మీతో షేర్ చేసేసుకుంటున్నానండి. అది కూడా మా బాబు దోసలు వేసినటువంటి వీడియో అనమాట. ఆ రోజు సండే అనమాట. సండే రోజు ఏంటంటే బాబు అయితే దోసలు అయితే వేస్తున్నాడండి. ఈ మధ్య ఏంటంటే కొద్దిగా బాబుకి దోసలు వేయడం నేర్పిస్తున్నానమాట. అది కూడా మా బాబు ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటాను అని చెప్తేనే అది కూడాను అంటే నేర్పించాలండి పిల్లలకి. ఇప్పటి నుంచి నేర్పించేస్తే బెస్ట్ అనిపించింది నాకు. ఫస్ట్లో అయితే ఒక్క పని కూడా చెప్పేదాన్ని కాదు, నిజం చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే చాలా వరకు చెప్తున్నాను కూడా, చేస్తున్నాడు కూడా. పాపం కలపడం రాదండి, పాపం అలా కలుపుతాడు అనమాట. నేను కొద్దిగా హెల్ప్ చేస్తాను అక్కడైతే. అలాగే కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా వంట సోడా అయితే కొద్దిగా మాత్రమే లైట్గా అయితే వేస్తానండి, మరీ ఎక్కువ అయితే వేయను. సో అది బాగా కలిపేస్తున్నాడు, చూసారు కదా. కొద్దిగా వేస్తాడు కానీ మరి అంత పర్ఫెక్ట్గా అయితే రావట్లేదులేండి, అలవాటు చేస్తున్నాను. ఒకేసారి ఏది రాదు కదండి. ఇప్పుడు డాక్టర్ అయినా కానీ ఒకరిని ఇద్దరిని చంపందే డాక్టర్ అవ్వడు కదా. అంటే చంపాల్సిందే అని కాదు, నార్మల్గా చెప్తున్నాను అనమాట. సో అది ఏ వంట అయినా కానీ ఫస్ట్లో అయితే రాదులేండి, ట్రై చేస్తూ ఉంటే వచ్చింది. నాకు అంతేనండి, దోశలు అయితే మ్యారేజ్ తర్వాత వేయడం నేర్చుకున్నాను నేనైతే, మరీ దారుణంగా బాగా రాదు అసలు. అప్పుడు కూడా లావుగా వేసేదాన్ని దోశలు, అయితే పల్చగా వచ్చేవే కాదు. ఇప్పుడు ఏంటంటే బాగా అలవాటు అయిపోయింది కాబట్టి ఈజీగా వేసేస్తున్నాము. కొద్దిగా లావుగానే వేస్తున్నాడు దోశలు అయితే, మరి పల్చంగా అయితే రావట్లేదు. అలవాటు అయిపోతే వచ్చిద్దిలేండి. మెల్లగా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాడు అనమాట. బట్ ఏంటంటే దోశ ఎక్కువగా కాలిపోయినప్పుడు సిమ్లో పెట్టుకోవాలి, తర్వాత ఫుల్లో పెట్టాలి. ఇదంతా ఏంటంటే కొద్దిగా బాగా నేర్పించాను వాడికి. సో అది అడ్జస్ట్ చేసుకుంటాడు వాడికి వాడే. సో అది ఇంకా వీడియో తీస్తానంటే ఇంకొద్దిగా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నాడు. ఒకసారి వీడియోస్ అంటేనే ఇష్టం ఉండదు, నాకొద్దు వీడియో వద్దు, ఏది వద్దు అనేస్తాడు. అంటే బాబు మూడ్ని బట్టి మనం చేయాలన్నమాట. ఇది నా వర్క్ అయినా కానీ అంతేనమాట. చూడండి, ఫస్ట్ దోశ అయితే రాలేదు, అబ్బా రాలేదే అని ఫీల్ అయిపోయాడు. పర్లేదు, ఒక్కొక్కసారి మనకే ఫస్ట్ దోశ రాదండి నిజం చెప్పాలంటే. బట్ నాకైతే వచ్చేసిద్ది అనుకోండి, ఎప్పుడైనా రాదు కానీ. సో పిల్లవుడు కదా, ఏం వచ్చిద్ది. తర్వాత ఏంటంటే ఏం పర్లేదు, ఈ వీడియో పెట్టొద్దు, ఫస్ట్ దోశ రాలేదు కదా అన్నాడు. ఏం పర్లేదు నేను పెడతాను అన్నాను అనమాట. సో అది ఇంకా సెకండ్ దోశ అయితే వేసుకుంటున్నాడు. ఏదన్నా బాగా వచ్చిద్దా రాదా అని చెప్పేసి. ఇది బాగా వచ్చిద్ది అని చెప్పాను. ఇక్కడ ఏంటంటే మాకు అక్కడ విండో ఉంది కాబట్టి మార్నింగ్ టైం 10 అండి అప్పుడు టైం. ఆ రోజు కొద్దిగా లేట్గానే తిన్నాము. ఆ రోజైతే ఫుల్ అసలు భలే ఉక్కగా ఉన్నింది, ఎండ అయితే కొద్దిగే ఉన్నింది. కానీ ఈ లైటింగ్ ఏంటంటే బాగా రావట్లేదు అనమాట. మాకు వీలు ఇటువైపు నుంచే మేము తీయాలి కాబట్టి వీడియో, అటువైపు ఏంటంటే వెలుతురికి ఇలా ఉంది. మాకు క్లారిటీ అనేది ఉండదు నాకు మొబైల్లో అంత ఇదిగా అయితే. ఇది వచ్చేసి మునగాకు పొడి దోశ అయితే వేసుకుంటున్నాడు అనమాట. సెకండ్ దోశ వచ్చేసి కొద్దిగా లైట్గా వేస్తాడులేండి, ఆయిల్ మరీ ఎక్కువగా వేయడు. నార్మల్ దోశ నేర్పించాను ఫస్ట్. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా మొత్తం చేస్తున్నాడు 3 to 4 టైమ్స్ నుంచి. సో ఇదే కాదు, పిల్లలకి అన్నీ నేర్పించడం బెస్ట్ అండి. అబ్బాయిలకి నేర్పించకూడదు అని ఏం కాదు, అబ్బాయిలకి కూడా అన్నీ నేర్పించేసేయాలి. నేను చూసారు కదా, బాగా వేస్తున్నాడు అనిపించింది నాకైతేను. సో ఇప్పుడు మళ్ళీ ఇటు తిప్పుతాడు చూడండి. సో పర్లేదు, బాబు అంతా చేస్తున్నాడని చెప్పి నేనైతే బాగా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. అంతేలేండి, మనం అలాగే ఫీల్ అవుతాం. సో చూసారా, సెకండ్ దోశ కూడా సక్సెస్ఫుల్గా వేసాడు. అంటే ఫస్ట్ దోశ కొద్దిగా పోయిందిలేండి. తర్వాత మళ్ళీ నేను క్లారిటీ లేదే అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి వీడియో తీశానండి. అయినా కానీ అంత క్లారిటీ అనేదే లేదు అసలు. సర్లే అని చెప్పేసి ఇంకా వీడియో తీయడం నాకు అంటే తీసినటువంటి వీడియో డిలీట్ చేయడానికి మనసొప్పుకోలేదు. బాగుంది వీడియో అని చెప్పేసి అప్లోడ్ అయితే చేసేసానండి. కొద్దిగా నవ్వు ఇలా అంటే ఇలా నవ్వుతున్నాడు చూడండి. ఇలాగే చేస్తుంటాడు పనులైతే. పాపం వాడికి ఉక్కకి ఊపిరాడట్లా, అయినా కానీ నేను వేయాలి, నేను వేస్తానులే అన్నా కానీ వినట్లేదన్నమాట. లేదు నేనే వేస్తాను అంటున్నాడు. సర్లే, వాడి సంతోషానికి మనం ఎందుకు అడ్డు అని చెప్పేసి వేపిస్తున్నాను. అలాగని చెప్పి అలాగే అక్కడ కిచెన్ దగ్గర వదిలేసి అయితే రానండి, దగ్గరలోనే ఉంటాను నేను. ఎంతన్నా కొద్దిగా భయమే కదా అని చెప్పేసి. మొన్నటి వరకు కూడా గ్యాస్ ఎలా ఆన్ చేయాలి, సిమ్లో ఎలా పెట్టాలి, ఆఫ్ ఎలా చేయాలో కూడా తెలియదండి మా బాబుకి, నిజం చెప్తున్నాను. అలా ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా చేస్తున్నాడు అనమాట. కొద్దిగా నాకు కూడా కొద్దిగా హెల్త్ బాగాలేదు కాబట్టి అమ్మకి బాగాలేదే అని చెప్పేసి చేస్తున్నాడు.
ఆ యాంగిల్లో అయితే. సో అదన్నా అర్థం చేసుకున్నాడు కదా అనిపించిద్ది నాకైతే ఒక్కొక్కసారి. పాపం నాకే అయ్యో అనిపించింది ఆ వేస్తూ ఉంటే. ఆ చెమటకి అసలు పాపం ఆ వేడికి. బట్ పిల్లల్ని మనం మరీ అంత ఇదిగా పెంచకూడదండి. కొద్దిగా కష్టపడాలి వాళ్ళు కూడా, ఏ పనులైనా చేసేటట్టుగా ఉండాలి. అండ్ ఇక్కడ ఏమేమి దోశలు వేసాడంటే నార్మల్ దోశ వేసాడు, అలాగే మునగాకు పొడి దోశ వేసాడు కదా. ఇప్పుడు వచ్చేసి ఎర్రకారం దోశ అయితే వేస్తున్నాడు అనమాట. ఎక్కడెక్కడ అంటున్నాడు. ఇక్కడే ఉందిరా అని చెప్పాను నేను. వేసాడు కొద్దిగా, ఆ తర్వాత సిమ్లో పెట్టేసుకున్నాడు. కాలిపోతుంది దోశ అని చెప్పేసి. అంత మాత్రం ఆలోచిస్తున్నాడు అంటేనే గ్రేట్ అండి నిజంగా. ఏమంటే నీకు బాగా వస్తున్నాయి దోశలు, నాకు రావట్లేదు అంటాడు. నీకు కూడా అలవాటు అయిపోతే నాకన్నా బాగా వేస్తావు అని చెప్తాను అనమాట నేను. చూసారు కదా, మరీ ఎక్కువ కూడా ఆయిల్ వేయనివ్వనండి, కొద్దిగా మాత్రమే వేస్తాడు. బట్ 2 times వేసుకుంటాడు. దోశ మీద కొద్దిగా, దోశ చివర్లో కొద్దిగా. నేను అలాగే వేస్తాను కాబట్టి అలాగే వేస్తాడనమాట. కారం దోశ కూడా వేసేసుకుంటున్నాడు. ఇంకా ఎగ్ దోశ కూడా ఏంటంటే పాపం ఎగ్ కొట్టడం రావట్లేదు అనమాట. ఎగ్ కొట్టేటప్పుడు ఆ దోశ మీదే పడిపోతుంది. ఆ ఎగ్ దోశ వేయడం మాత్రం అంతగా రావట్లేదండి. మెల్లగా నేర్చుకుంటాడు. అన్నీ ఒకేసారి వచ్చేయాలంటే రావు కదా. సో పిల్లలకి ఏంటంటే అది రాదు ఇది రాదు అని కాకుండా కొద్దిగా చిమ్మడం లాంటివి ఏం పర్లేదండి. అబ్బాయిలు చిమ్మకూడదు అది ఇది కాకుండా మనం ప్రతిదీ ఏంటంటే వాళ్ళకి నేర్పించాలి. చాలా కష్టపడిపోయాడు. ఇంకా వచ్చే నాన్న నేను వేసుకుంటానులే అని చెప్పాను. సో